మేడారం మహాజాతర చివరి ఘట్టానికి చేరుకుంది. వనం నుంచి జనంలోకి వచ్చిన దేవతలు ఇవాళ తిరిగి వనంలోకి వెళ్లనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం మహాజాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఈరోజు నలుగురు వనదేవతలు వనానికి పోబోతున్నారు. వనం విడిచి జనంలోకి వచ్చినటువంటి వనదేవతల దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వనదేవతలు వారి స్థానాలకు వెళ్తున్న నేపథ్యంలో తమ మొక్కులు చెల్లించుకోవాలని భావిస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిత రాజుల గద్దెలను మొత్తం జనంతో నిండిపోయినాయి. భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వన ప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూజారులు చేస్తారు. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్యతో పాటు మిగతా పూజారులు మాల సత్తం, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన బొక్కండ, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్ సమ్మక్క గద్దె వద్ద చేరుకొని రహస్య పూజలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారిని భక్తులకు ఈ సందర్భంగా అమ్మవారి దర్శనాన్ని భక్తులు దర్శనం చేసుకునే తీరును కూడా ఆపేస్తారు. ఆ సమ్మక్క గద్దెలు పూజారులు మాత్రమే వెళ్లే సమయంలో వనానికి సంబంధించినటువంటి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అపురూపమైనటువంటి ఘట్టాన్ని తీసుకెళ్తారు. కుంకుమ బరిలో ఉన్నటువంటి సమ్మక్క తల్లిని ఇక్కడ నుంచి చిలకలగట్టుకు రహస్య ప్రాంతంలో పెట్టి మరో జాతర సమయానికి రావాలి తల్లి, మీ దీవెనలు ఈ 2 ఏళ్ల పాటు ఉండాలి అంటూ కోరుకుంటూ అక్కడ పూజారులు ప్రత్యేకమైన పూజలు చేసి నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి నలుగురు దేవతలు ఏదైతే కన్నెపల్లి నుంచి వచ్చినటువంటి సారలమ్మను కన్నెపల్లికి, అలాగే పునుగోడు నుంచి వచ్చినటువంటి పడితరాజును, కొండాయి నుంచి వచ్చినటువంటి గోవిందరాజును వారి వారి స్థానాలకు తరలించడం వల్ల మహాజాతర ముగిసినట్లుగా అవుతుంది. ఈ మహాజాతర సందర్భంగా ఇప్పటికీ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలకు వివిఐలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులకు సంబంధించిన బంధువులు, పోలీసులకు సంబంధించినటువంటి బంధువులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అధికార యంత్రాంగం గద్దెల విస్తరణకు చేస్తున్నటువంటి ఫలితం కొంత దర్శనం చేసుకొని వెళ్ళడానికి వెసులుబాటు కనిపించింది. కానీ మిగిలిన విషయాలు పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి మేడారం మహాజాతరకు వచ్చినటువంటి భక్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. కెమెరా వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. పూలు పొదవలేకుండా సమ్మక సారక్క పూలై పూలు 4 రోజులుగా కొనసాగుతున్న మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. అయితే భక్తుల రద్దీ తగ్గిపోవడంతో క్యూలైన్లన్నీ వెలవెలబోయాయి. ఇందుకు కారణం అధికార వైఫల్యం అంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. మేడారం మహాజాతర నేటితో తెరబడబోతుంది. మహాజాతర ఈరోజు ముగుస్తుంది. 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి జాతర చివరి అంకానికి చేరుకుంది. కానీ భక్తులు మాత్రం రాలేకపోతున్నటువంటి నేపథ్యం ఈరోజు చాలా కీలకమైనటువంటి సందర్భం. 2 వనదేవతలు గద్దెల మీద ఉన్నారు. 4 వనదేవతలు గద్దెల మీద ఉన్న సందర్భంగా ఈరోజు కిక్కిరిసిపోయి క్యూ లైన్ కనపడిస్తుంది. ఎందుకంటే బుధవారం రోజు సారలమ్మ గద్దెను చేయడం, సారలమ్మతో పాటుగా పగిడితరాజు, గోవిందరాజులు గద్దెను చేస్తారు. గురువారం రోజు సమ్మక్క రావడంతో జాతర పీక్ స్టేజ్కి చేరుతుంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ తర్వాత శుక్రవారం మొక్కులు చెల్లించుకొని శనివారం వనప్రవేశం అయ్యే వరకు కూడా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగేది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తుల రద్దీ లేకుండా పోయింది. దీనికి కారణం మేడారంలో భక్తులు రాక తగ్గిపోయిందనడానికి ఆస్కారం లేదు. అధికారుల వైఫల్యంతో ఈ క్యూ లైన్లు ఖాళీగా ఉండడానికి కారణమైపోయాయి. అధికారులు సరిగా చర్య తీసుకోకపోవడం వల్ల, సరైన ప్రణాళికలు పాటించకపోవడం వల్ల మేడారానికి రావాల్సిన భక్తులందరూ కూడా రోడ్ల మీద చిక్కుకపోవాల్సిన పరిస్థితి కనిపించింది. నిన్న సాయంత్రం 5 గంటలకు వరంగల్లో బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఇక్కడికి రాలేకపోయినాయి. మధ్యాహ్నం 12 అయినా వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో 12 గంటల పాటు వాళ్ళు అందులోనే చిక్కుకపోయారు. మేడారం నుంచి తాడ్వాయి వరకు ఉన్నటువంటి 14 కిలోమీటర్ల రహదారులు
ట్రాఫిక్ లో చిక్కుకపోవడం వల్ల ఇటు రావాల్సినటువంటి వాహనాలు ఏవి కూడా ఇటు ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ బస్సులన్నీ కూడా అక్కడే చిక్కుకపోవడం వల్ల ఇక్కడికి రావాల్సిన భక్తులు రాకపోవడం వల్ల క్యూ లైన్లు మొత్తం ఖాళీగా కనబడడానికి ఆస్కారం ఏర్పడ్డాయి. మిగిలినటువంటి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటే గద్దెల దగ్గరికి భక్తులను తరలించేటువంటి ప్రక్రియ చాలా గందరగోళంగా ఉంది. వీవీఐపీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, సామాన్య భక్తులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా వస్తున్నటువంటి వాళ్ళను వందల సంఖ్యలో వాళ్ళని తీసుకెళ్లిపోవడం, మిగిలినటువంటి సాధారణ భక్తులను మాత్రం ఎటు తీసుకోకపోకుండా చేయడం వల్ల తోపులాట జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే మరీ బ్యారికేడ్లు పెట్టి లాక్లేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అదే ప్రజాప్రతినిధులతో వస్తే మాత్రం పెద్ద ఎత్తున లోనికి తీసుకోబోతున్నారు. అదే పోలీస్ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు 15 రోజులుగా ఇక్కడే డ్యూటీ చేసి శ్రమిస్తున్నారనే ఒకే ఒక కారణంతో ఒక్కొక్క కానిస్టేబుల్ కి లేదా ఒక్కొక్క పోలీస్ అధికారికి దాదాపు 10 నుంచి 15 మంది కుటుంబ సభ్యులను నేరుగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకొచ్చి సమ్మక్క సారలమ్మ ప్రధాన గద్దెలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళ కుటుంబాలు నేరుగా సమ్మక్క సారలమ్మ గద్దెలను తాకేటువంటి అవకాశం కల్పించారు. కానీ మిగిలినటువంటి భక్తులు మాత్రం కనీసం దరిదాపులోకి వెళ్ళలేని సిచ్యువేషన్ లో సామాన్య భక్తులు ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యూ లైన్ లో సాధారణ క్యూ లైన్ లో వెళ్తున్నటువంటి భక్తులు తిరిగి నేరుగా కనీసం వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయ కానీ వాళ్ళు ఇవాళ బంగారాన్ని సమర్పించాలనుకున్న వాళ్ళు కానీ గద్దెకు చేర్చలేక ఇక్కడ నుంచి విసిరివేయడం వల్ల చాలా మందికి గాయాలవుతున్నటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి మిగిలిన వ్యవస్థకి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మిస్ అయిందని మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా మేడారం మహాజాతరలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వనప్రవేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు వెంటనే దర్శనం చేసుకోవాలని వస్తున్నారు. కానీ ఇప్పటికీ మేడారం మహాజాతర నుంచి మేడారం మహాజాతరకు రావాల్సినటువంటి భక్తులు ఇంకా అక్కడే ఉండిపోయారు. ట్రాఫిక్ జామ్ లో ఉండిపోవడం వల్ల సాయంత్రం వరకు కొంత మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. కెమెరా వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.